హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ఈరోజైతే మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్లో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. వచ్చేయండి. క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే మనకి చపాతీ, రోటీ, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా నేనైతే 2 క్యాలీఫ్లవర్ పువ్వులను అయితే తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ పువ్వులు తెల్లగా ముద్దగా ఉన్నాయి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉన్న ముద్దగా ఉన్న క్యాలీఫ్లవర్ పువ్వులను అయితే తీసుకోండి. నేనైతే క్యాలీఫ్లవర్ పువ్వుల్ని శుభ్రంగా కట్ చేస్తున్నాను. మీరు కూడా మరీ చాలా చిన్నగా సన్నగా కట్ చేయకండి. ఎందుకంటే మనకి కూరలో అది మొత్తం స్మాష్ అయిపోయి ముద్దగా కూర బాగోదు. నేను చూపించే విధంగా అయితే ముక్కల్ని కట్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా వేడి నీళ్ళని అయితే ఈ క్యాలీఫ్లవర్ పువ్వుల్ని కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు కెమికల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి పురుగు మందులు అలాంటివి చల్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యాలీఫ్లవర్కి ఎక్కువ పురుగులు కూడా ఉంటాయి. మనమైతే శుభ్రంగా చెక్ చేసుకుని క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీటిలో, ఉప్పు నీళ్ళల్లో అయితే క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడగాలి. తర్వాత పాన్ తీసుకుని కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని వేయించుకున్నాక తరిగిన ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం సాల్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగ కట్ చేసిన 2 టమాటా ముక్కలను అయితే తీసుకుని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. మనం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో శుభ్రంగా కడిగిన క్యాలీఫ్లవర్ని అయితే తీసుకుని ఇప్పుడు ఈ టమాటా మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని మనమైతే సన్నని మంట మీద క్యాలీఫ్లవర్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు పట్టే విధంగా కలుపుకుని చక్కగా మనము మూత పెట్టుకుని సన్నని మంట మీద ఒక 15 నిమిషాలైతే మగ్గించుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన విధంగా మన క్యాలీఫ్లవర్ మగ్గిన తరువాత మనమైతే కూరకు సరిపడినంత కారాన్ని వేసుకుని కారాన్ని కూర కలుపుకుని తర్వాత కొంచెం గరం మసాలాను కూడా వేసుకుని మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకుని చివర్లో కొత్తిమీర వేస్తే ఎంతో కమ్మని రుచికరమైన మన క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. మన వీడియో నచ్చినట్లయితే మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.